శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు సంపూర్ణ ఫలితాలు వివరిస్తున్నాను. ఈరోజు మేషరాశికి మీ కుటుంబంలో సర్దుబాటు చేసుకోగలుగుతారు. తోబుట్టువులతో మద్దతు ఉంటారు. మీ అవసరాలు ఆదాయం లభిస్తుంది. మీకు ఊహించిన సహాయం లభిస్తుంది. మీ ఉద్యోగాల పట్ల మీకు అవగాహన మెరుగుపడుతుంది. కార్యాలయంలో విలువలు పెరుగుతాయి. మీ మనసులో కొత్త విషయాలు కలిగిస్తూ ఉంటాయి. ఈ రోజు సంతోషకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. మీకు కష్టాన్ని గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో మీకు కొత్త అనుభవం ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలలో పట్ల మీకు కొత్త ఆకర్షణ ఉంటుంది. కొన్ని సమస్యలు మీరే పరిష్కరించే అవకాశం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు పెద్దవారితో నిర్ణయాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుదనంగా ఉండగలుగుతారు. అలాగే మిథున రాశి వారికి ఈరోజు మీరు అంతరాయం కలిగించే పనుల్లో విజయం కలిగించుకుంటారు. ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఆలోచన స్థిరత ఉండడానికి ప్రయత్నించండి. మీ శత్రువులు మీ పన్నాగాలను విపరీతంగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చురుకుదనంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో చంద్రుడు యొక్క ఫలితం వాహనాల్లో పోయేటప్పుడు, అలాగే ఆదాయ విషయాల్లో కానీ వ్యాపార రంగంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయం ద్వారా మీరు పెంపొందించుకోవడానికి చురుకుతనంగా ప్రయత్నిస్తుంటారు. అలాగే కర్కట రాశి వారికి ఈరోజు కోర్టు కేసుల్లో విజయం పొందగలగడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల్లో ఐకమత్యం ఏర్పడతాయి. దూర ప్రాంతంలో సంతోషకరమైన స్నేహితులతో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారంలో ఆలోచనలు పెరుగుతాయి. ప్రతీకార చర్యకు పోగలిగే విషయాలలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైన విషయాల్లో సంతోషకరంగా ఉంటుంది. పిల్లలు విద్యా రంగంలో విజయం పొందుతారు. ఉద్యోగ రంగంలో సానుకూలతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యా రాశి, అలాగే సింహరాశికి అధిపతి ప్రభావ దోషాలు మీకు చెప్పగలుగుతున్నాను. సింహరాశికి సంబంధించిన విషయాలలో భార్యాభర్తలతో మధ్య ఐకమత్యం పెరుగుతుంది. సవాళ్లు స్వీకరిస్తారు. పనుల్లో చురుకుదనంగా పనిచేస్తారు. వ్యాపార రంగాన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటారు. మనస్తత్వంలో కొన్ని మార్పులు ఉంటాయి. కొన్ని ప్రసంగాల పోటీలలో మీరే విజయం పొందగలుగుతారు. వాగ్దాటి వరంలో విజయం కలిగిస్తుంది. పేరు ప్రతిష్ట విషయంలో సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది ఈరోజు. అలాగే కన్యా రాశి వారికి మీకు వ్యతిరేకంగా వివరించిన వారు వెళ్ళిపోతారు. మీ మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి. మీరు విశ్రాంతి కార్యకలాపాలలో ఆసక్తి కలిగి ఉంటారు. చట్టపరమైన విషయాల్లో మీకు ఓపిక అవసరం. పరిస్థితికి అనుగుణంగా మీ బంధువులతో ప్రవర్తించండి. మీరు మీ పిల్లల అవసరాలు తీరుస్తారు. మీకు ప్రయోజనకరమైన రోజు. వ్యాపార రంగంలో అభివృద్ధి, ఉద్యోగ రంగంలో విజయం, అలాగే మనసు రీతిగా ప్రశాంతత, ఇలాంటిదన్నీ కూడా కన్యా రాశికి కలుగుతుంది. తులారాశి మీకు ఇష్టమైన పనుల్లో సులభంగా పూర్తి చేస్తారు. పిల్లలు సంతోషకరంగా వాతావరణాన్ని సృష్టిస్తారు. కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. ప్రసిద్ధ వ్యక్తులతో సహకారం మీకు లభిస్తుంది. ఇతరుల అవసరాలు తీరుస్తారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జాప్యం తొలగిపోతాయి. నిజాయితీగా ఉండే రోజుగా ఈ రోజు ఉండబోతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కుటుంబంలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పరిస్థితి అర్థం చేసుకుని పనుల్లో చేపట్టండి. బయట వాతావరణం విలువలు పెరుగుతాయి. మీ కొత్త నెమ్మదిగా ఆదాయం వస్తుంది. దుస్తులు ఆభరణాలు స్వీకరణ ఉంటుంది. వ్యాపార రంగంలో అకస్మాత్తుగా మలుపు తిరుగుతాయి. ఉన్నతాధికారుల నుండి మీకు సహకారం లభిస్తుంది. ఈ రోజు అదృష్టం దినం కలిగిన రోజుగా చెప్పబడుతుంది. అలాగే ధనుసు రాశి మీరు ఊహించిన సహాయం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సర్దుకుపోవలసి ఉంటుంది. డబ్బుల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. విలాస ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. యాంత్రిక పనులపై మీరు కొత్త శ్రద్ధ వహించాలి. మనసు దైవిక విషయాలలో మునిగిపోతారు. కొత్త వ్యక్తులతో పరిచయాల ద్వారా మార్పు వస్తుంది. ఈరోజు మీరు సంతోషకరమైన రోజుగా చెప్పబడుతుంది. అలాగే మకర రాశి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. అకస్మాత్తు ప్రయాణాలు ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న వాదనలు తల ఎత్తే మాయమవుతాయి. మీ సోదరులు రాయితీలు ఇచ్చే తెలివిగా వ్యవహరించండి. రుణ సంబంధ కార్యక్రమాల్లో గుర్తింపు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారంలో ఉద్రిక్తత ఏర్పడవచ్చు. కుటుంబంలో నూతన ఉత్సాహంతో వివాహ వేడుకలు ప్రారంభించవచ్చు. అలాగే శుభ కార్యక్రమాలు కలిగించవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ రోజు చురుకుదనంగా ఉంటారు. కీర్తి కలిగిన రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది.
కుంభరాశి డబ్బుకు సంబంధించిన సంక్షోభం కొంత తగ్గుతాయి. తోబుట్టువుల మద్దతు ఉంటారు. చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఇంటర్నెట్ సంబంధించిన రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. మనసులో కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. పని సంబంధించిన కార్యకలాపాలలో అవగాహన తలెత్తుతాయి. ఈ రోజు విజయం కలిగిన రోజుగా చెప్పబడుతుంది. అలాగే మీనరాశి, ఈ రోజు మీ కోరికలు నెరవేరుతాయి. వాహన లోపాలు మీరు పరిష్కరిస్తారు. మీ ప్రియమైన వారి కోసం మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీరు కొత్తగా ఎంచుకున్న ఉద్యోగంలో విజయం కలిగిస్తుంది. వ్యాపార రంగంలో స్థాన ప్రభావం ఉంటుంది. మీ ఆలోచనలు పెరుగుతాయి. నూతన ఉత్సాహంతో చాలా చలాకితనంతో ముందుకు వెళ్తారు. విద్యారంగంలో విజయం పొందుతారు. నూతన ఉద్యోగంలో చేరడం అవకాశాలు కలిగిస్తాయి. తోబుట్టు విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక విషయాల్లో మెరుగైన